హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రత్న స్మార్ట్ కిచెన్. ఎలా ఉన్నారండి? మీరు బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈరోజు ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. చేపల కూరతోటి ములక్కాయ వేసి చేస్తున్నాను. అంటే చేపల్లో బెండకాయ, ఇంకా వంకాయ వేసుకోవడం తెలుసు, కానీ ములక్కాయ వేసుకోవడం ఎవరికీ తెలియదు కదా. ములక్కాయ కూడా వేసుకుంటే చాలా రుచిగా ఎమ్మీగా ఉంటుంది. మరి దాన్ని తయారు చేసే విధానం ఏంటో చూసేద్దామా? మా అమ్మగారు అయితే చేసి చూపిస్తున్నారండి. అందుకని మా అమ్మగారు కనిపించట్లేదు. సో అందుకని నేను వాయిస్ రికార్డ్ చేసి పెడుతున్నాను అనమాట. మనం ముందుగా ఒక వెడల్పాంటి గిన్నె తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని, ఆయిల్ కాగిన తర్వాత 2 బిగ్ సైజ్ ఆనియన్స్ తీసుకొని సన్నగా తరిగి పెట్టుకొని అందులో వేసుకోవాలి. అవి వేగడానికి కొద్దిగా సాల్ట్ అనేది వేసుకుంటే ఉల్లిపాయలు అనేవి త్వరగా వేగుతాయి అన్నమాట. ఉల్లిపాయలు కూడా ఎప్పుడు కూడా చక్కగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు కూడా మనం బాగా వేయించుకోవాలండి. అలా వేగిన తర్వాత మనం మూత పెట్టుకొని దాన్ని ఒక 5 నిమిషాల వరకు బాగా వేయించుకోవాలి. నిజంగా ఈ కర్రీ మీరు చేసుకొని చూడండి, చాలా ఎమ్మీగా ఉంటుంది. ములక్కాయ, ఎండు చేప మనం వండుకుంటాం కదా, సేమ్ అదే విధంగా ములక్కాయ పచ్చి చేపలు వేసుకొని వండుకుంటున్నాం అనమాట. రుచి అయితే చాలా బాగా వచ్చింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్, బాగా ఉంటుంది. సో అలాగ అయిపోయిన తర్వాత గోల్డెన్ బ్రౌన్ ఆనియన్స్ వచ్చిన తర్వాత కొద్దిగా కరివేపాకును కూడా మనం వేసుకోవాలి. మా కర్రీస్లో ఎప్పుడైనా మీరు గమనిస్తున్నారా, కరివేపాకు, కొత్తిమీర కూడా ఉల్లిపాయలతో పాటే వేసి వేయించేస్తూ ఉంటాను అనమాట. సో అలా వేయించినప్పుడు ఏమవుతుందంటే ఆ ఫ్లేవర్ అంతా కూడా ఆనియన్స్కి పట్టి కర్రీ అనేది చాలా రుచిగా ఉంటుందండి. సో మీరు కూడా ఆ విధంగా చేయండి. చూడండి, మీకు వీడియోలో చూపించినట్లుగా ఆనియన్స్ అనేవి చాలా ఎర్రగా వేగినాయి కదా. అలా వేగిన తర్వాత మనం కొద్దిగా అల్లం పేస్ట్ అనేది యాడ్ చేసాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ కాదండి, అల్లం పేస్ట్ ఒకటే యాడ్ చేసాము. ఎందుకంటే వెల్లుల్లిపై జీలకర్ర మనం పేస్ట్ యాడ్ చేస్తాం కాబట్టి ఒట్టి అల్లం పేస్ట్ ఒకటే యాడ్ చేసాము. తర్వాత కొత్తిమీర కూడా వేసుకొని బాగా వేయించుకోవాలండి. పచ్చివాసన పోయేంత వరకు కూడా మనం వేయించుకుంటే కర్రీ అనేది గ్రేవీగా వస్తుంది. అంతేగాని ఆనియన్స్ పలంగా మనం ఉంచేసుకున్నామనుకో గ్రేవీ అనేది రాదనమాట. సో అల్లం పేస్ట్ వేగిన తర్వాత పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని దాన్ని కూడా బాగా వేయించుకోవాలి. పసుపు అనేది ఎప్పుడు కూడా మనం కొద్దిగా ఆనియన్స్ వేగిన తర్వాత నూనెలో వేసుకొని పసుపు వేయించుకుంటేనే కూర కూడా మంచి కలర్ఫుల్గా ఉంటుందండి. తర్వాత మనం ములక్కాయల్ని వేయించుకోవాలి. ఆనియన్స్ వేగిన తర్వాత ఆనియన్స్లోనే ములక్కాయలని వేసి దానిని కూడా ఒక 2-3 నిమిషాలు బాగా మగ్గించుకోవాలండి. అలా మగ్గిన తర్వాత మనం ముందుగా నూరి పెట్టుకున్న జీలకర్ర వెల్లుల్లిపాయ పేస్ట్ను కూడా యాడ్ చేసుకోవాలి. చేపల కూర అనేది రకరకాలుగా చేసుకోవచ్చండి. ఒక్కొక్కరు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి గరం మసాలా వేసి చేస్తారు. కొద్దిమంది అయితే ఒట్టి వెల్లుల్లిపాయ జీలకర్ర వేసి చేస్తారు. సో మనం ఏ విధంగా అయినా చేసుకోవచ్చు, ఎన్ని రకాలుగా అయినా చేసుకోవచ్చు. రుచి అనేది సూపర్ ఉంటుంది. దానికే రుచి ఉంటుందండి. చూడండి, ములక్కాయలు కూడా బాగా వేగినాయి. మరి ఎక్కువగా వేయించేసుకున్నాం అనుకోండి ములక్కాయలు విడిపోతాయి. కాబట్టి ఒక 5 నిమిషాలు చక్కగా మనం ఆ మసాలాలన్నీ కూడా వేయించుకుంటే వాటితో పాటు ములక్కాయలు కూడా వేసుకుంటే మసాలాలు వేగుతాయి, ములక్కాయలు కూడా బాగా వేగుతాయి అన్నమాట. సో తర్వాత కర్రీకి సరిపడినంత ఉప్పు అనేది యాడ్ చేసాము. తర్వాత కారం కూడా యాడ్ చేసుకున్నాం. కారం అనేది మీరు తీసుకునే స్పైసెస్ని బట్టి మీరు యాడ్ చేసుకోవచ్చు. అంటే మీరు ఒక్కొక్కరు కొంచెం కారం ఎక్కువగా తింటారు, కొంతమంది తక్కువగా తింటారు. కాబట్టి దానిని బట్టి మీరు కారం అనేది యాడ్ చేసుకోండి. తర్వాత చింతపండు రసం అనేది యాడ్ చేసాము. చింతపండు రసం అనేది మేమంటే 1 కేజీ చేపలు తీసుకున్నారనుకోండి, నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని దాన్ని బాగా ముందుగానే నానబెట్టుకొని బాగా పిసికి రసం తీసేసుకుంటే సరిపోతుందండి. అందులో ఉన్న నలకలు కూడా పోతూ ఉంటాయి. సో అలాగా చింతపండు రసం అనేది యాడ్ చేసాము. చింతపండు రసం యాడ్ చేసిన తర్వాత మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు చక్కగా మరిగించుకోవాలి. చూడండి, అలా మరిగిన తర్వాత మనం
ముందుగా తీసుకున్న చేప ముక్కలని వాటిని అందులో యాడ్ చేసుకోవాలి. చేప ముక్కలు తీసుకున్న తర్వాత శుభ్రంగా ఉప్పుతోటి లేకపోతే వెనిగర్ తోటో పెరుగుతోని బాగా క్లీన్ చేసుకున్నామనుకోండి, నీసు వాసన అనేది రాకుండా ఉంటుంది. అలాగా చేసుకున్న చేపలకి ఉప్పు, కారం, పసుపు అనేది మనం పట్టించుకొని పక్కన పెట్టుకోవాలి. అలా పట్టుకోవడం వల్ల ముక్కలు అనేవి చప్పదనం లేకుండా చక్కగా బాగుంటాయి అన్నమాట. సో అలాగా మరిగిన తర్వాత మనం ముందుగా మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న ఫిష్ ముక్కల్ని అందులో కర్రీలో యాడ్ చేసేసుకోవాలి. కర్రీలో యాడ్ చేసుకున్నప్పుడు మనం ఫస్ట్ టైం అయితే గరిటె పెట్టవచ్చండి. కొంచెం మగ్గిన తర్వాత అయితే మాత్రం గరిటె అనేది పెట్టకూడదు, ఎందుకంటే అవి విరిగిపోతాయి. ఇది అందరికీ తెలిసిందే, అయినా ఇంకెవరైనా తెలియని వాళ్ళు ఉంటారు కాబట్టి చెప్తున్నాను. చూడండి, చక్కగా తలకాయలు, తోకలు, మనం ముక్కలు అన్నీ చక్కగా అడ్జస్ట్ చేసేసుకొని వాటిని మూత పెట్టుకొని చక్కగా ఉడికించుకోవాలి. నీళ్ళు అనేది మనం చూసి యాడ్ చేసుకోవాలండి. అంటే మీకు ఎంత పులుసుగా కావాలంటే కొంచెం వాటర్ అనేది ఎక్కువగా యాడ్ చేసుకోవచ్చు, లేదు కొద్దిగానే మనకి కావాలంటే మనం వేసుకునే చింతపండు రసం అయితే సరిపోతుంది. చూసారా, మనం ఒక బట్ట పట్టుకొని దాన్ని ఆ విధంగా తిప్పితే చక్కగా ముక్కలు కిందకి మీదకి అవుతూ ఉంటాయి. అంతేగాని గరిటె పెట్టి మాత్రం మనం తిప్పకూడదండి. నిజంగా ఈ కర్రీ మీరు చేసుకొని చూస్తే సూపర్గా ఉంటుందండి. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. మూత పెట్టుకొని మనం ఒక 5 నిమిషాల వరకు బాగా ఉడికించుకోవాలి. చూడండి, చిక్కదనం చూపిస్తున్నారు. ఆ విధంగా మనకి సరిపోతుంది అని అనుకుంటే ఒకసారి మనం బట్ట పెట్టుకొని బాగా తిప్పుకుంటే సరిపోతుంది. ఎందుకంటే మన ముక్కలు కిందకి మీదకి వచ్చి బాగా ఉడకాలి కదా, కింద ఉన్న ముక్కలు అలా మనం మధ్య మధ్యలో తిప్పుకోకపోతే అండి మనం వేసినట్టుగానే ఉంటాయి. కింద ముక్కలేమో తొందరగా ఉడికిపోయి పై ముక్కలు ఉడకకుండా ఉంటాయి. కాబట్టి మనం మధ్య మధ్యలో ఏం చేయాలంటే చక్కగా క్లాత్ పట్టుకొని డేక్షాని మనం తిప్పుకొని పెట్టుకున్నామంటే సరిపోతుంది. ఉప్పు, కారం అనేది సరిపోయిందో లేదో మనం ఈ స్టేజీలో చూసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. మా వీడియోలు నచ్చితే మీరు కంపల్సరీగా లైక్ చేయండి ఫ్రెండ్స్. మమ్మల్ని సపోర్ట్ చేయండి. మీరు ఇంకా మంచి మంచి కామెంట్స్ కూడా పెడుతూ ఉంటున్నారు. ఆ విధంగా మీరు కామెంట్స్ పెట్టి మమ్మల్ని సపోర్ట్ చేస్తూ ఉంటే మా వీడియోస్ అన్ని ఫర్దర్గా వెళ్తూ ఉంటాయి. చూడండి, ఇంక మసాలా మనం నూరుకున్న దాంట్లో కొంచెం వాటర్ ఉంటే ఇందులో యాడ్ చేసేసాను. కొత్తిమీర వేసేసుకుంటున్నాం. ఇంకా ఫైనల్గా అయిపోతుంది ఫ్రెండ్స్. అంతే, మీరు గ్రేవీ ఎంత థిక్గా కావాలో దాని కన్సిస్టెన్సీని బట్టి మీరు స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఒకసారి ఇది కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ మీకు చూపిస్తూ ఉంటాను ఫ్రెండ్స్. రత్న స్మార్ట్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. కూర అయితే చాలా చాలా టేస్ట్గా వచ్చింది. నేను కూడా ఫస్ట్ టైం తిన్నాను. మా అమ్మగారు చాలా బాగా చేశారు. చాలా అయితే చాలా బాగుంది. చూడండి, చక్కగా ఒక 5 మినిట్స్ 10 మినిట్స్, చేపలు ఎక్కువగా ఉడకనవసరం లేదు కాబట్టి ఒక 5 మినిట్స్ మూత పెట్టుకొని చక్కగా దగ్గరగా అయ్యేంత వరకు మనం ఉడికించుకున్నాం. అలా ఉడికించి ములక్కాయ కానీ ముక్క కానీ ఎక్కడ చిదిగిపోలేదు. చూడండి, దగ్గరగా కేర్ఫుల్గా మనం చేయాలి. అంతే ఫ్రెండ్స్, మరొక వీడియోతో మేము ముందుకు వస్తాను. అంతవరకు బాయ్.